ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు విడి టీవీ. ప్రస్తుతం వర్షాకాలం అయితే నడుస్తూ ఉంది. ఈ వర్షాకాలంలో రోడ్లకు ఉన్నటువంటి గుంతలతో వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక రాజకీయంగా కనుక చూసుకుంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున కూడా విమర్శించడం జరిగింది. మరీ ముఖ్యంగా రోడ్లకు సంబంధించి గుంతలను పోడ్చట్లేదు, తర్వాత కొత్త రహదారులు వేయట్లేదు, రోడ్లు వేసినా కూడా ఎక్కువ కాలం నిలబడతలేదు, మరీ దారుణంగా రోడ్లు ఉన్నాయంటూ కూడా అప్పట్లో రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత రహదారుల విషయం గురించి సమీక్ష సమావేశం నిన్నటి రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క సమీక్ష సమావేశం గురించి ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం రావడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఈ యొక్క కథనం ప్రకారం రోడ్లకు ఉన్నటువంటి గుంతలను వర్షాకాలంలో ఏ విధంగా పూడ్చాలి అనేటువంటి విషయం గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారంటే, ముందుగా రోడ్లపై గుంతలు బూడిదతో పూడ్చాలి అనేటువంటి ఒక హెడ్డింగ్ అయితే పెట్టడం జరిగింది. ధర్మ కేంద్రాల నుంచి తెప్పించుకోండి, తారు వేస్తే వానలకు కొట్టుకుపోవచ్చు, ప్రయోగాత్మకంగా బూడిద మిక్స్ చేసి వాడండి, తక్కువ ఖర్చుతో పని అవుతుంది అంటూ సీఎం ఈ విధంగా ఆదేశాలు ఇచ్చారంటూ వార్తనైతే ఇవ్వడం జరిగింది. ఇక పూర్తి స్థాయిలో వార్త డీటెయిల్స్ కనుక చూసుకుంటే, వర్షాకాలమైన దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఇక్కడ సచివాలయంలో రాష్ట్రంలో రహదారుల పరిస్థితిపై ఆయన సమీక్ష నిర్వహించారు. సాధారణంగా వానాకాలంలో రోడ్ల మరమ్మతులు సాంకేతికంగా ఆచరణ సాధ్యం కాదు. రహదారులపై గుంతలు పూడ్చిన అవి వర్షాలకు మళ్లీ కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. దీంతో గుంతలు పూడ్చే కార్యక్రమం వర్షాకాలం రాకముందే చేపట్టాలి. అయితే జగన్ సర్కార్ గత 5 ఏళ్లుగా రహదారుల నిర్వహణ గాలికి వదిలేసింది. ఫలితంగా రహదారులు దారుణంగా తయారయ్యాయని, ఈ నేపథ్యంలోనే వర్షాకాలమైనా సరే గుంతలు పూడ్చాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రోడ్లను పట్టించుకోవడంతో ప్రస్తుతం వర్షాకాలంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తూ ఉంది కాబట్టి రోడ్ల మరమ్మతులు చేయాలంటే కొంత కష్టసాధ్యం అయిన పని అయినా కూడా రోడ్లను పూడ్చే పనిలో అధికారులు ఉండాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి 284 కోట్లు అవసరమవుతాయని అధికారులకు ఆయన తెలియజేశారు. అయితే తొలుత తారుతో కాకుండా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే బూడిదను ఉపయోగించాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తుంది. నిన్న సమీక్ష సమావేశం నిర్వహిస్తూ కూడా వర్షాకాలంలో రోడ్లకు మరమ్మతు చేయాలంటే బూడిదను ఉపయోగించుకోవాలని చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా ఈ కథనం ప్రకారం అయితే తెలుస్తుంది. ఇక కనుక చూసుకుంటే వర్షాకాలంలో తారుతో గుంతలు పూడ్చిన వెంటనే మరో పెద్ద వర్షానికి అది దెబ్బతినే అవకాశం ఉంటుందని, అందుకే థర్మల్ ప్రాజెక్టుల నుంచి వచ్చే బూడిదతో మిక్సింగ్ చేసి గుంతలు పూడ్చాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. రోడ్లను సంబంధించి మరమ్మతులు చేస్తూ గుంతలను పూడ్చేటువంటి విధానంలో మిక్సింగ్ బూడిద కలపాలి అని ఆదేశించినట్లుగా తెలుస్తుంది. తక్కువ ఖర్చుతో పని అవుతుంది, ప్రయోగాత్మకంగా చేయాలి అని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు ఈ విధంగా బూడిదను ఉపయోగించాలి రోడ్ల మరమ్మతులో గుంతలను పూడ్చే క్రమంలోని ఆదేశాలు జారీ చేశారో అధికారులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కథనం ఇవ్వడం జరిగింది. దీంట్లోనే రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రోడ్ల నిర్మాణానికి ఇప్పటిదాకా బొగ్గు నుంచి వచ్చే బూడిదను వాడిన దాఖలు లేవు. పైగా ఈ బూడిద చాలా ప్రమాదకరమైంది. రహదారులపై గుంతల వినియోగంలో దానిని వినియోగించాలని సీఎం ఆదేశించడం చర్చనీయాంశంగా మారింది. అధికారులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గుంతలను పూడ్చే క్రమంలో బూడిదను ఉపయోగించాలని ఆదేశాలు ఇవ్వడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కూడా రోడ్ల మరమ్మతు విషయంలో కేవలం తారునే వారితే ఇప్పుడు నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బూడిదను ఉపయోగించుకోవాలని ఎప్పుడైతే ఆదేశాలు జారీ చేశారో అధికారులు కూడా కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే దెబ్బతిన్న రోడ్లకు బూడిద మిక్సింగ్ కలిపితే అది సరిగ్గా ఉండకపోతే వర్షానికి నీళ్ళలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రహదారులపై ట్రాఫిక్ తిరిగే సమయంలో గాల్లోకి లేచి వాహనదారులు ఇబ్బంది ఏర్పడుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. బూడిద వాడేటువంటి క్రమంలో రోడ్ల మరమ్మతులకు వాడితే కనుక వాహనదారులకు ఇబ్బంది, అది కూడా ఎక్కువ కాలం ఉండదంటూ నిపుణులు చెప్తున్నారంటూ కూడా ఈ కథనంలోనే ఇవ్వటం జరిగింది. ఒకసారి చూడు, ఈ నేపథ్యంలో బూడిద వినియోగం అనేది సత్ఫలితాలు ఇస్తుందా అని వారు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లుగా రోడ్ల మరమ్మతులో బూడిదను ఉపయోగిస్తే సత్ఫలితాలను ఇస్తుందా లేదా అంటూ నిపుణులు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రయోగాత్మకంగా ఉపయోగించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా వర్షాకాలం 3 నెలల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏపీలో రోడ్ల మరమ్మతు విషయంలో తారుతో పాటు బూడిదను కూడా ఉపయోగించకపోతున్నట్లు తెలుస్తుంది.